అయ్యారు వాళ్ళకు ఎప్పుడు వస్తుందంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు జూలై మంత్ లో వాళ్ళు ఈ ప్రొడక్ట్ గురించి అప్లై చేసుకోవచ్చు. 30th జూన్ దాటిన తర్వాత చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నేను అచీవ్ అయ్యాను కదా. కాదు సార్, 30th జూన్ వరకు మీరు హైయెస్ట్ పొజిషన్ ఏదైతే అచీవ్ అయ్యారో విచ్ ఎవర్ ఈస్ హైయెస్ట్, ఆ హైయెస్ట్ దే మీకు దొరుకుతుంది. ఏదో ఒకటి విచ్ ఎవర్ ఈస్ హైయెస్ట్ యూ అచీవ్డ్, దట్ ఓన్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అనమాట. నా దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్రైటీరియా చూడండి. ఇక్కడ క్రైటీరియా అంటే కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరైతే సైన్అప్ చేశారో ఓన్లీ 8 సీలింగ్స్ తీసుకుంటే చాలు. 2500 ఇంటూ 8 సీలింగ్స్ మీరు తీసుకుంటే చాలు. క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ వస్తుంది, 7 కేజీల ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. దిస్ ఈస్ ద క్రైటీరియా. నా ఎవరైతే ఇప్పటి వరకు క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్ ఉన్నారో, దాదాపు 10-12 మంది ఇక్కడ క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్ కి ఈ స్పెషల్ ఆఫర్ వర్తించదు. మనం ఏం చేయాలంటే ఏదైతే బిజినెస్ ప్లాన్ ప్రకారంగా ఒరిజినల్ సీలింగ్ ఉందో 25 పేర్ మ్యాచింగ్స్ 3750 రూపీస్ ఇంటూ 5 టైమ్స్ ఏదైతే ఉందో అది మనం 5 సార్లు తీసుకుంటే మనకు ఒరిజినల్ బిజినెస్ ప్లాన్ ప్రకారంగా ఏదైతే మనకు ఉందో అది మాత్రమే మనం అచీవ్ కావాలి. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్స్, ఇది గుర్తు పెట్టుకోండి. మళ్ళీ 1వ తారీఖు తర్వాత నేను క్రౌన్ డైమండ్ డైరెక్టర్ ని 7 కేజీలు కావాలంటే కాదు. నా సిన్సియర్ రిక్వెస్ట్, జూమ్ మీటింగ్ లో ఉన్నారు, వినండి, కాన్సన్ట్రేషన్ చేయండి. మళ్ళీ తర్వాత మీ స్పాన్సర్స్ ని, ఎండి గారిని ఇక్కడ మళ్ళీ అనవసరంగా దీని మీద టైం వేస్ట్ చేయొద్దు. యువర్ టైమ్ ఇస్ సో వాల్యుబుల్ బికాస్ యు ఆర్ ఏ క్రౌన్ డైమండ్ డైరెక్టర్. మీ టైం చాలా విలువైంది సార్. ఆల్రెడీ ఎవరైతే ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ మళ్ళీ దీని గురించి మళ్ళీ రాదంతా మొద్దు, మళ్ళీ దాని నుంచి డిస్కషన్స్ వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది లీడర్స్. కేవైసీ అప్డేషన్ గురించి మళ్ళీ వినండి. ఇక్కడ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీ కేవైసీ అప్డేషన్స్ ఏవైతే ఎడిట్ ఆప్షన్ ఉందో అది తీయబోతుంది కంపెనీ. ఇప్పుడు ఛాన్స్ ఉంది. ఎవరైతే ఇంతవరకు కేవైసీ ప్రాపర్ గా అప్డేట్ చేయలేదో వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, వన్స్ అగైన్ గో టు కేవైసీ, రెఫర్ చేసుకోండి, చూసుకోండి. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ దగ్గర చాలా మంది సీనియర్ లీడర్స్ ఏం చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నారు. కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇక్కడ 000 ఏదైతే ఉందో అది కాపీ పేస్ట్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఆ 0 పోయి ఓ అయిపోతుంది. అక్కడ మనకు ఐఎఫ్ఎస్సి కోడ్ లో ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఒకటి మళ్ళీ ఒకసారి చూసుకోండి. చాలా మందికి ఐఎఫ్ఎస్సి కోడ్ నిన్న కూడా సార్ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ 0 దగ్గర అది ఓ అయిపోతుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఒకసారి చూసుకొని సరి చేసుకోండి ఐఎఫ్ఎస్సి కోడ్. అండ్ చాలా మంది బ్రాంచెస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి బ్రాంచెస్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అది కూడా ఏమైనా ఉంటే అప్డేషన్ చేసుకోండి. నామినీ ఫెసిలిటీ చేసేసుకోండి. ఇక్కడ ఉంది గూగుల్ పే, ఫోన్ పే నెంబర్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే బ్యాంక్ సర్వర్స్ ఎప్పుడైనా పని చేయనప్పుడు అక్కడ డైరెక్ట్. నా బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ మీరు కేవైసీ అప్డేట్ చేసుకుంటారు. సపోజ్ మీకు ఇక్కడ ఫ్యామిలీలో మీది ఉంది ఐడి, వైఫ్ ఉంది, డాటర్ ఉంది, సన్ ఉంది, మీ పేరెంట్స్ ఉంది అనుకోండి. ఈ 5 ఐడీలకు సేమ్ బ్యాంక్ అకౌంట్ మీరు పెట్టుకోవచ్చు. దానికి బెనిఫిట్ ఏంటంటే 2500 రూపీస్. సపోజ్ దీనిలో ఒక 500 రూపాయలు ఉంది, దీనిలో 500 ఉంది, దీనిలో 500 ఉంది, దీనిలో 500 ఉంది, దీనిలో 500 ఉంది. ఒకటే బ్యాంక్ అకౌంట్ మీరు పెట్టడం వల్ల ఈ 5 ఐడీలకు వెళ్ళి 500 విత్డ్రా పెట్టడం వల్ల 2500 రూపీస్ అయిపోతుంది. మీకు సీలింగ్ వచ్చేస్తుంది, ర్యాంక్ వచ్చేస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీకు మల్టిపుల్ ఐడీస్ మీద కూడా ఒకటే బ్యాంక్ అకౌంట్ మీరు అప్డేట్ చేయండి. ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, ర్యాంక్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఈ ఆప్షన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇప్పుడు అతి త్వరలో ఈ ఆప్షన్ క్లోజ్ కాబోతుంది. ఈ ఆప్షన్ క్లోజ్ అయిందంటే మళ్ళీ వెబ్సైట్ వాళ్ళన్నా లేదంటే ఎండి గారే దాన్ని రెక్టిఫై చేయగలుగుతారు. రైట్, రెక్టిఫై చేయాలి. దానికోసమని 100 రూపీస్ పెనాల్టీ వస్తుంది. ఆ పెనాల్టీ అమౌంట్ కూడా కంపెనీ పెట్టుకోదలుచుకోలేదు. దానికి కూడా పాంప్లెట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అది కూడా చేసుకోవడం జరుగుతుంది అనమాట. 50 బ్రౌచర్స్ మీకు నెక్స్ట్ మీరు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద థింగ్ లీడర్స్. అండ్ నా సిన్సియర్ రిక్వెస్ట్, జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేషన్తో వినండి. కొత్త వాళ్ళు జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైతే విత్డ్రా పెట్టుకున్నారో మార్నింగ్ 5 గంటల నుంచి 10 గంటల లోపు ఎప్పుడైతే మీరు విత్డ్రా పెట్టుకున్నారో అక్కడి నుంచి విత్డ్రా పెట్టుకున్న 48 అవర్స్ వరకు కంపెనీ దగ్గర ఇక్కడ కంపెనీ దగ్గర టైం ఉంది. 48 అవర్స్ వరకు మీరు క్వశ్చన్ చేయడానికి లేదు. క్వశ్చన్ మేనేజ్మెంట్ ఆల్రెడీ లీడర్స్ ని అడిగే చేసింది. ఇది 90% మనమే అగ్రీ చేసాం. ఆ 10% కూడా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయడం తెలియదు కాబట్టి అక్కడ మిస్ అయ్యాం. 100% ఇక్కడ ఎండి సార్కి మనమే పర్మిషన్ ఇచ్చాము, మనమే సార్కి మనం అగ్రీ చేయడం జరిగింది అనమాట. 48 అవర్స్, అది కూడా సండేస్ కాకుండా, నేషనల్ హాలిడేస్ కాకుండా. ఈవెన్ సండే వచ్చింది అనుకోండి 72 అవర్స్ టైం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేను ఆ విడ్రా పెట్టాను సార్ ఇంతవరకు రాలేదు. నో వే. 48 అవర్స్ వరకు టైం ఉంది. 48 అవర్స్ దాటిన తర్వాత మనం క్వశ్చన్ రైజ్ చేయవచ్చు. 48 అవర్స్ మీకు పే అవుట్ రాలేదు. 48 అవర్స్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేవైసీ చూసుకోండి. ఎక్కడ ఏం జరిగింది, తప్పేమైనా జరిగిందా, ఎందుకు రాలేదు చూసుకోండి. 48 అవర్స్ తర్వాత మీ స్పాన్సర్ ద్వారా ఎండి గారికి అప్రోచ్ కండి. థింగ్స్ విల్ హ్యాపెన్. అండ్
ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నారు, ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టారు, పెట్టిన తర్వాత మీరు మళ్ళీ 4 o'clockకి ఒక్కసారి చూసుకోండి. అది మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో అది సెండ్ అయిందా లేదా, ఫార్వర్డ్ అయిందా లేదా చూసుకోండి. 4 o'clockకి మళ్ళీ ఒకసారి హాయ్ అని పెట్టండి. సింపుల్ గా మనకు ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అది ట్రాకింగ్ స్లిప్స్ అన్ని మనకు మళ్ళీ కమ్యూనిటీ గ్రూప్ వస్తున్నాయి. కమ్యూనిటీ గ్రూప్ ఏంటి అంటే సింపుల్ గా ఇది ఒక లింక్ ఇస్తున్నాను చూడండి, దీనిలో యాడ్ అయిపోండి. మీకు పేఅవుట్ స్లిప్స్ లో దీనిలోకి వస్తున్నాయి, అండ్ మీరు కొరియర్ పెట్టిన ట్రాకింగ్ స్లిప్స్ కూడా దీనిలో వస్తున్నాయి. దీనిలో మీరు లేరంటే యు ఆర్ లూజింగ్ 100% బిజినెస్. మీ స్పాన్సర్స్ మీద డిపెండ్ కాకుండా మీరు ఇండివిజువల్ గా గ్రో కావాలి, డెవలప్ కావాలి, ఇన్కమ్ తీసుకోవాలి, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ తీసుకోవాలంటే ఈ గ్రూప్ లో మీరు కంపల్సరీగా ఉండాలి. ఇమ్మీడియట్లీ అన్ని వదిలిపెట్టేసి ఫస్ట్ ఈ గ్రూప్ లో మీరు జాయిన్ అయిపోండి. థింగ్స్ విల్ హ్యాపన్ ఆటోమేటికలీ. ఆటోమేషన్ లో వెళ్ళిపోతుంది మీ బిజినెస్. నౌ దీస్ ఆల్ ద థింగ్స్, పే స్లిప్స్ ఇవన్నీ రావాలంటే గ్రూప్ లో మీరు కంపల్సరీగా ఉండాలి. ఎస్, దిస్ ఇస్ థింగ్. ఒక్క 5 minutes నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా వినాలి సార్. దిస్ ఇస్ మై సక్సెస్ స్టోరీ, షార్ట్ సక్సెస్ స్టోరీ. ఇదే చేస్తున్నాము. ఈ స్టోరీ, ఈ ఏదైతే ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్, నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే నాకు రికగ్నిషన్ వచ్చిందో దీన్ని A4 సైజ్ లో కలర్ జిలాక్స్ తీసుకుంటాను అట్ట మీద. తీసుకొని ఏం చేస్తానంటే నేను ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ అని, నేను ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ అని, ఇది చూడండి, ఇది చూడండి, దిస్ ఇస్ ద ప్రూఫ్, దిస్ ఇస్ ద ప్రూఫ్, దిస్ ఇస్ ద ప్రూఫ్, దిస్ ఇస్ ద ప్రూఫ్. దట్స్ వాట్. నా స్టోరీని నేనే అమ్ముకుంటాను, నా స్టోరీ నేను అమ్ముకుంటాను. నా స్టోరీ లేనప్పుడు నేను ఎవరు స్టోరీ అమ్ముకున్నాను తెలుసా? రెహమాన్ సార్ స్టోరీ అమ్ముకున్నాను, వర్ధిని మేడం స్టోరీ అమ్ముకున్నాను, గ్రేట్ లీడర్ కంపెనీలో స్టార్టింగ్ లో ఉన్న మన సత్యప్రసాద్ సార్ ఉన్నారా, స్టోరీ నేను అమ్ముకున్నాను. ఓకే, వీళ్ళ స్టోరీస్ నేను అమ్ముకున్నాను. వండర్ఫుల్ లేడీ వర్ధిని మేడం, చాలా అద్భుతంగా పార్ట్ టైం అంటే ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ ఇక్కడ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నారు. తన స్టోరీ అంటే ఏం చేసేవాడిని తెలుసా? ఏదైతే పోస్టర్ మేడంది ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ వచ్చిందో జనవరిలో, మేడంది ఫోటో తీసుకుని అందరు చూపించేవాడిని. చూడండి, గ్రేట్ లీడర్, గ్రేట్ లీడర్, గ్రేట్ లేడీ, గ్రేట్ లీడర్, గ్రేట్ లీడర్, గ్రేట్ లీడర్. అంటే పార్ట్ టైం కూడా దాదాపు 20 to 30, 40,000 రూపీస్ సంపాదిస్తున్నారు. అలా నేను అమ్ముకున్నాను. రెహమాన్ సార్ స్టోరీ అమ్ముకున్నాను. స్టార్టింగ్ లో నేను జనవరిలో వచ్చినప్పుడు సార్ జస్ట్ ఫోటో పెట్టేసి నా ఇన్కమ్ దిస్ ఇస్ ద థింగ్ అని 35,000 ఎంతో చూపించారు, 45,000 ఎంతో చూపించారు. ఆ స్టోరీ నేను ప్రింట్అవుట్ తీసుకొని మరీ చూపించుకుంటూ వెళ్ళా. దాట్స్ హౌ ఐ బిల్డ్ మై బిజినెస్. ప్రతి చోట వేసుకునేవాడిని, వాట్సాప్ స్టేటస్లో వేసుకునేవాడిని, ఫేస్బుక్ లో వేసేవాడిని, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో పెట్టేవాడిని. ఇలా మొత్తం చేసుకుంటూ మెల్లిగా వాళ్ళ స్టోరీని అమ్ముకొని నేను బిజినెస్ బిల్డ్ చేసుకున్నాను సార్. ఇప్పుడు నాకు స్టోరీ వచ్చింది, నా స్టోరీని అమ్ముకుంటున్నాను. నేను అదే నా ఫ్యామిలీ ఎవరైతే నా అసోసియేట్స్ ఉన్నారో, నా బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, లైఫ్ టైం పార్ట్నర్స్ ఉన్నారో, దే ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. దిస్ ఈస్ ద సక్సెస్ స్టోరీ, షార్ట్ సక్సెస్ స్టోరీ, నథింగ్ ఎల్స్. రీటెల్లింగ్ అవర్ స్టోరీ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్. రీటెల్లింగ్, ఒక్కసారి స్టోరీ వచ్చింది, రీటెల్లింగ్. రీటెల్లింగ్ ఈస్ నథింగ్ బట్ రీటెల్ యువర్ స్టోరీ. అది కస్టమర్ స్టోరీ కానివ్వండి, బిజినెస్ స్టోరీ కానివ్వండి. రీటెల్ యువర్ స్టోరీ ఇన్ టు ద మార్కెట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి. డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కస్టమర్ జేబులో డబ్బులు ఉన్నాయి, మీ చేతిలో డబ్బా ఉంది. కస్టమర్ చేతిలో డబ్బులు, మీ చేతిలో డబ్బా ఎక్స్చేంజ్ కావాలంటే స్టోరీలు చెప్పడమే. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. హైయెస్ట్ పేడ్ ఎవరు తెలుసా? స్టోరీ టెల్లర్స్ ఈజ్ ద హైయెస్ట్ పేడ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీ. యుఎస్ఏలో ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు మర్చిపోయా. 125 crores మంత్లీ సంపాదిస్తున్నాడు. 125 crores. చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. ఒక ఐలాండ్ కొండేసుకొని సింపుల్ గా అక్కడ సిటీ నుంచి ఐలాండ్కి వెళ్తాడు, హెలికాప్టర్ కొనుక్కున్నాడు, వస్తూ ఉంటాడు. ఆయన చేసే పని ఏం తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి పెద్ద ఈవెంట్ జరుగుతుంది, 30,000, 40,000 మందిలో వెళ్ళి ఆయన స్టోరీ చెప్పి రావడమే. లాస్ట్ మంత్ ఎంత వచ్చింది, ఫస్ట్ మంత్ ఏం చేశాడు, గత 40 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడో ఆ స్టోరీ టెల్లింగ్. దట్ ఈస్ ద స్టోరీ టెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. మీకు స్టోరీ ఉందా మీరు చెప్పుకోండి, మీకు స్టోరీ లేదా మీ అప్లైన్ స్పాన్సర్స్, మీరు ఇవన్నీ స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళండి. థింగ్స్ విల్ హ్యాపెన్ ఆటోమేటిక్. దట్స్ వాట్, దిస్ ఇస్ ద థింగ్. నా టార్గెట్, నేను ఎందుకు ఇంత సక్సెస్ అవుతానో తెలుసా? నేను టార్గెట్ కట్టికి పెట్టుకున్నాను. నా టార్గెట్ మధ్యలో ఎవ్వరు లేరు, కస్టమర్స్ లేరు, డిస్ట్రిబ్యూటర్స్ లేరు, ఎవరు లేరు. నేను నా ఫ్యామిలీ మాత్రమే ఉన్నాము. నా టార్గెట్ వచ్చేసి 31st December 2027, 7 lakh రూపాయ మంత్. 7 ఐడీల మీద, ఒక్కొక్క ఐడికి మనం ₹1,00,000 తీసుకోవచ్చు. ఇక్కడ మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నారు. ప్రస్తుతం ఎండి గారు 2.5 lakhs నుంచి 3 lakh రూపీస్ తీసుకుంటున్నారు. మదిరా రెహమాన్ సార్ ఆల్మోస్ట్ ఈ మంత్ 1,50,000 దాటుతుంది. నాది కూడా 1,50,000 ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటుంది. 3 people లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ₹1,00,000 సంపాదిస్తున్నారు. 20 months in the business, we are making lakhs. నాదైతే ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మంత్ అంతే. చూడండి, 7 lakh రూపాయ మంత్.
దిస్ ఇస్ ద స్టోరీ, స్టోరీ టెల్లింగ్. నేను స్టోరీ చెప్తూనే ఉన్నాను. ఇంతకుముందు వర్ధిని మేడం, సత్యప్రసాద్ సార్, తర్వాత తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రెహమాన్ సార్ స్టోరీస్ ని అమ్ముకున్నాను. నాకు ఇప్పుడు స్టోరీ వచ్చింది, నా స్టోరీ. ఏం చేస్తాను తెలుసా? సింపుల్ గా కలర్ జిరాక్స్ తీసేసుకుంటాను, కలర్ ప్రింట్అవుట్ తీసేసుకుంటాను. తీసుకున్న తర్వాత అందరు చూపిస్తూనే ఉంటా, చూపిస్తూనే ఉంటా, చూపిస్తూనే ఉంటా, సిగ్గు లేదు, శరం లేదు, నో ప్రాబ్లం. డబ్బులు వస్తున్నాయి చాలు. మళ్ళీ చెప్తున్నా, సిగ్గు లేదు, నాకు శరం లేదు. నా స్టోరీ నేను అనుకుంటున్నా, నా నా డబ్బాలు నేను కొట్టుకుంటున్నా. పాలిటీషియన్స్ చూడండి, నేను గొప్ప, నేను గొప్ప, నేను చేశాను. బాత్రూమ్ ఇనాగ్రేషన్ చేసినా కూడా ఫోటోలు మీడియా వాళ్ళని పెట్టుకుంటున్నాడు. సక్సెస్ సాధిస్తున్నాడా లేదా పాలిటీషియన్? సార్, మనం లైఫ్ ఇస్తున్నాము, హెల్త్ ఇస్తున్నాం, వెల్త్ ఇస్తున్నాము, కొన్ని వేల మంది లైఫ్లని మనం వాళ్ళతో పాటు అటాచ్ అవుతున్నాం. నా స్టోరీ నేను ఎందుకు అమ్ముకోకూడదు? మీ స్టోరీ లేకపోతే వేరే వాళ్ళ, మీ అప్లయన్స్ స్పాన్సర్స్ కంపెనీలో ఉన్న స్టోరీస్ ఎందుకు అమ్ముకోకూడదు? దట్స్ వాట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ రీటెలింగ్ యువర్ స్టోరీ, యువర్ అప్లయన్స్ స్టోరీ, కంపెనీ స్టోరీ, అప్లయన్స్ టాప్ లీడర్షిప్ స్టోరీ. నా టార్గెట్ ఇది. కాబట్టి ఎక్కడ ఆగట్లే, అలసిపోవట్లే, నిద్ర లేదు, నో ప్రాబ్లం, ఫుడ్ లేదు, నో ప్రాబ్లం, అలసిపోతున్నాను, నో ప్రాబ్లం. నా టార్గెట్ పెద్దది, నా టార్గెట్ పెద్దది. ఆ టార్గెట్ చేరుకునేంత వరకు. ఎందుకు ఇంతమందిలో ఎందుకు చెప్తున్నా అంటే, రేపు ఐఆమ్ ఆన్సరబుల్. యూ క్యాన్ క్వశ్చన్ మీ. సార్, 31st December 2027 అన్నారు. ఏం పీకావు, ఏం పీకావు? ఏది నీ టార్గెట్? ఏది? 7 lakh rupees. యూ కెన్ ఆస్క్ మీ. అందుకనే ఓపెన్ గా నేను ఇక్కడ అనౌన్స్ చేస్తున్నాను. ఆ గట్స్ నాకున్నాయి. ఎందుకంటే ఐఆమ్ ఆన్సరబుల్ టు యూ పీపుల్. ఐఆమ్ ఆన్సరబుల్ టు మై వైఫ్, మై సన్, మై డాటర్. వాళ్ళు అడగాలి, క్వశ్చన్ అడగాలి. ఈ క్వశ్చన్ అడుగుతారు, వీళ్ళు నన్ను అడుగుతారు. నేను ఇప్పుడే పరిగెత్తాలి. ఇప్పుడు రెస్ట్ కాదు నాకు కావాల్సింది. ఐ వాంట్ టు అచీవ్, ఐ హ్యావ్ టు అచీవ్, దట్స్ ఇట్. వాళ్ళకు ఓపెన్ గా ఇది పెడుతున్నాను, ఫోటోలు తీసి మళ్ళీ పెడుతున్నాను. దట్ వాజ్ ద థింగ్. నా టార్గెట్ పెద్దది కాబట్టి ఇది థింగ్. నా స్టోరీని అమ్ముకుంటున్నాను. ఈ స్టోరీ ఎప్పుడైతే లేదు నాకు, నేను స్టోరీ అమ్ముకున్నాను. స్టోరీ రెహమాన్ సార్ స్టోరీ అమ్ముకున్నాను. ఒకసారి పిక్చర్ పెట్టేసి ఆయన ఏం చేశారంటే, మొత్తం టైప్ చేసి ఒక నల్ల పేపర్ మీద ఎల్లో కలర్ దాని మీద పెట్టి అది అమ్ముకున్నాను. అది అమ్ముకున్నా. సో చూడండి సార్, నా అప్లయన్స్ స్పాన్సర్ ఇంత సంపాదించారు లాస్ట్ మంత్. ఎప్పుడైతే నాకు జనవరి మంత్ లో 35,000 తీసుకుందో, నేను స్టోరీ తీసుకున్నాను. 35,000. మళ్ళీ టార్గెట్ పెట్టుకున్నాను 55,000. ఫిబ్రవరి మంత్ 55,000. మార్చ్ మంత్ మీకు కావాలా జాయిన్ కండి, మీకు కావాలా అసోసియేట్ కండి. మార్చ్ మంత్ 70,200 రూపీస్. మార్చ్ మంత్ 70,200 రూపీస్. 70,200 రూపీస్. మళ్ళీ కసిగా వర్క్ చేశాను. 30,000 రూపీస్ జంప్. 1,150 రూపీస్. ఏప్రిల్ మంత్. దట్స్ హౌ ఐ గ్రూ మై బిజినెస్. స్టోరీ టెల్లింగ్. మే మంత్ హైయెస్ట్ టాప్ పొజిషన్ ఇన్ ద కంపెనీ. టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ దిస్ కంపెనీ. 1,25,450 రూపీస్. ఏ నెట్వర్క్ సంపాదిస్తున్నాడు? అండ్ ఈవెన్ ₹1,00,00,000 టర్న్ ఓవర్ పెట్టి మార్కెట్ లో ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నవాడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. టెన్షన్ లేకుండా, ప్రెషర్ లేకుండా, ప్రెమిల్ లేకుండా, ఇంతమందికి హెల్త్ ఇచ్చుకుంటూ, వెల్త్ ఇచ్చుకుంటూ, నేను ఇప్పుడు ₹1,00,000 సంపాదిస్తున్నానంటే, నా కింద నా అసోసియేట్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా నా అసోసియేట్స్ కనీసం అంటే కూడా 40, 50, 60, 70, 80,000 రూపీస్ వరకు సంపాదిస్తున్నారు. దట్స్ వాట్ బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్. దట్ ఈస్ ఆల్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్. మీరు ఇక్కడ ₹1,00,000 సంపాదిస్తున్నారంటే 50,000 సంపాదించే వాళ్ళని ఇద్దరిని క్రియేట్ చేస్తున్నారు మీరు. ఇండైరెక్ట్లీ యు ఆర్ క్రియేటింగ్, యు ఆర్ లైఫ్ చేంజర్స్ ఇన్ టు ద యువర్ అసోసియేట్స్ లైఫ్ చేంజ్ చేస్తున్నారు. నేను ఒక్కడిని కాదు ఇక్కడ సంపాదిస్తుంది, ఎంటైర్ టీమ్ ఈజ్ మేకింగ్ మనీ, హ్యూజ్ మనీ, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇక్కడ సంపాదిస్తున్నారు. సార్, కొంతమంది లైఫ్లలో మీరు తొంగి చూస్తున్నారు, వాళ్ళకు టచ్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ కళ్ళలో చూడండి. మీ కళ్ళల్లో మీ గురించి రెస్పెక్ట్ ఉంది సార్. దట్స్ వాట్ ఐ వాంట్. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది, మీరు మార్కెట్లో వెళ్ళండి, అసోసియేట్తో మాట్లాడండి, ఒకసారి ప్రేమగా కూర్చొని మాట్లాడండి. ఏం ప్రాబ్లము, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద ఇష్యూ, చూసుకుంటూ వెళ్ళండి. థింగ్స్ విల్ హ్యాపన్. వాళ్ళలో ఉన్న కసి మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళకి ఏదో, ఎస్ నేను ఏదో సాధిస్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఏదో చేయలేదు, నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక ఆశ కలుగుతుంది అన్న ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. లాస్ట్ మంత్, జస్ట్ 5 months ఇన్ ద బిజినెస్, లాస్ట్ మంత్ ఐ మేడ్ టాప్ అర్నర్ ఇన్ మే 2026 లో. టాప్ అర్నర్. అఫ్ కోర్స్ టాప్ అర్నర్ అన్నది దట్ ఈస్ థింగ్. కానీ నా టార్గెట్ ఏం తెలుసా? నా టార్గెట్ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ ఎంత నేను ఎక్కువ సంపాదిస్తున్నాడు ఇస్ మై టార్గెట్. మే నెలలో ఈరోజు 1,25,450 రూపీస్ ని సంపాదించానంటే, జూన్ మంత్ లో కనీసం ఒక 20,000 రూపీస్ జంప్ రావాలి. దట్స్ వాట్ మై టార్గెట్ ఇస్ మై సెల్ఫ్. అఫ్ కోర్స్ కంపెనీలో టాప్ మోస్ట్ పొజిషన్ ఇప్పుడు వ్యారీ కావచ్చు, బట్ నా నా టార్గెట్ నేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టార్గెట్ నేను. దట్స్ వాట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ద థింగ్ లీడర్స్.
ఎస్, ఈసారి రెహమాన్ సార్ తప్పకుండా ఇప్పటికే దాటేశారు. బట్ సర్ప్రైజింగ్లీ 1,50,000 దాటితే కూడా 1,70,000 75,000 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు, జస్ట్ 7 to 8 months ఇన్ ద బిజినెస్.